నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. నేను జ్యోత్స్న. కరోనా వైరస్ అంటే ఏంటి? ఇది కేవలం దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ మాత్రమేనా? కరోనా సెకండ్ వేవ్ కు కారణాలేంటి? ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ కోసం సిఫార్సు చేయొచ్చా? రానున్న రోజుల్లో కొత్త డ్రగ్ వచ్చే ఛాన్స్ ఉందా అనే విషయాలపై మనతో అశ్విని స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ పి హర్షవర్ధన వర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కు కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో మేడం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కరోనా 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 ఆ భయమే కనిపిస్తోంది. అండ్ ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి చూస్తే అది ఇంకా రెట్టింపైంది. అండ్ రైట్ నౌ సిచ్యువేషన్ ఎట్లా ఉందండి? అండ్ సెకండ్ వేవ్ అంటే ఇంత తీవ్రంగా ఉండడానికి వాట్ ఈస్ ద రీజన్ అని మీరు అనుకుంటున్నారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ అనేది దాని జెనెటిక్ మెటీరియల్ని పూర్తిగా మార్చుకుంది మేడం. మార్చుకొని ఇంకా అగ్రెసివ్గా అందరినీ అటాక్ చేస్తుంది. ఇన్ఫెక్టివిటీ లెవెల్స్ పెరిగాయి. దానికి ఉన్న ఏదైతే రిప్రొడక్టివ్ నెంబర్ అనేది లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా హై అయింది మేడం. సో పూర్తిగా జెనెటిక్ మెటీరియల్ని మార్చుకోవడం వలన సిమ్టమ్స్ అనేవి పీపుల్లో కొత్త సిమ్టమ్స్ రావడం ఇదివరకటితో పోలిస్తే, ఇది ఆ సిమ్టమా కాదా అని అనుకున్న డౌట్లోనే మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ అవ్వడం. ఐ థింక్ ఇండియాలోనే ఇంత స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఒకటి మాస్ గ్యాదరింగ్స్ మేడం. సెకండ్ ఉన్న అపోహ, వ్యాక్సిన్ తీసుకున్నాం కదా మనకేం అవ్వదులే అని ఒక ధైర్యం. ఈ రెండు మేజర్గా ఈ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ పెంచాయి మేడం. అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్, పీపుల్ హ్యావ్ టోటల్లీ పాస్డ్ ఆన్ మిస్ఇన్ఫర్మేషన్. ఈ వాట్సాప్ ఏదైతే కానీ నెట్లో కానీ మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వలన అన్వాంటెడ్ డ్రగ్స్ తీసుకోవడం. సో ముఖ్యంగా స్టెరాయిడ్స్ మేడం నేను చెప్పాలనుకుంది ఈరోజు. సో స్టెరాయిడ్స్ తీసుకోవడం వలన అర్లీ ఫేజ్లో తీసుకుంటే దాని స్ప్రెడ్ ఎక్కువైపోయి తీవ్రత పెరిగి ప్రాబబ్లీ అది కూడా మేజర్ కాజ్ ఫర్ దిస్ సెకండ్ వేవ్ ఇన్ ఇండియా మ్యామ్. ఓకే. అండ్ అంటే గుర్తించకపోవడం ఒక ఎత్తు అయితే, కొంతమందికి సిమ్టమ్స్ ఉండి సిమ్టమ్స్ లేకపోవడం కూడా ఒక కారణం అని అనుకోవచ్చు. అంటే తెలియకపోవడం, అసిమ్టమాటిక్ ఉండడం వల్ల కూడా ఇంకొకరికి అంటే వీళ్ళు స్ప్రెడర్స్ అవుతున్నారు. ఎస్ మేడం, వాళ్ళే సూపర్ స్ప్రెడర్స్ అంటాం మేడం. ఎప్పుడైతే వాళ్ళకి సిమ్టమ్స్ లేవో, ఏమీ లేదు అని బయట తిరగడం, ఇంట్లో వాళ్ళని కలుసుకోవడం, కమ్యూనిటీ వర్క్స్కి వెళ్ళడం, ఇలాంటివి జరగడం వలన సూపర్ స్ప్రెడర్స్ వాళ్ళే మేడం. అసిమ్టమాటిక్స్ ఆర్ ద మేజర్ స్ప్రెడర్స్ ఫర్ ద సెకండ్ వేవ్. ఓకే. అండ్ డాక్టర్, అంటే ఫస్ట్ ఫేజ్లో అండ్ ఇప్పుడు సెకండ్ వేవ్లో కనుక మనం చూసినట్లయితే సిమ్టమ్స్ విషయంలో ఎటువంటి వేరియేషన్ కనిపిస్తోంది? ఎందుకంటే అప్పటికన్నా ఇప్పుడు బలంగా ఉంది అండ్ దాన్ని అది బలం పుంజుకొని ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారు. అండ్ సిమ్టమ్స్ విషయానికి వస్తే ఎట్లా ఉంది? అంటే అప్పటికి ఇప్పటికీ మీరు పల్మనాలజిస్ట్, మీరు అంటే ముఖ్యంగా ఈ కేసులలో ఎటువంటి సిమ్టమ్స్ మీరు గమనిస్తున్నారు? మేడం, ఇదివరకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్తో పోలిస్తే ఫస్ట్ వేవ్లో మేజర్గా అందరికీ ఉండేది డ్రై కాఫ్, బ్రెత్లెస్నెస్, ఫీవర్స్ మేడం. ఈ సెకండ్ వేవ్లో నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది, పీపుల్ ఆర్ ప్రెజెంటింగ్ విత్ నాజియా, అంటే వికారం మేడం. ఫుడ్ చూస్తే వికారం, డ్రైనెస్ ఆఫ్ మౌత్, లూజ్ టూల్స్. సో లంగ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అదర్ సిస్టమ్స్ ఇన్వాల్వ్మెంట్తో ఎక్కువ వస్తున్నారు మేడం. సో దానివల్ల ఇది అసలు నిజంగా కోవిడ్ అయినా ఇంకా వేరేదా అని డౌట్ఫుల్నెస్లోనే ఇంకా ఆలస్యం చేయడం, సిమ్టమ్స్ పెరిగిపోవడం, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వరకు దారితీస్తుంది మేడం. అండ్ డాక్టర్, మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు, నాగేశ్వర్ తెనాలి నుంచి. నాగేశ్వర్ గారు, హలో నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి చెప్పండి. మా మిస్సెస్ కి లెఫ్ట్ లెగ్ ఇలియోఫెమరల్ డిసీజ్ సార్. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. లెఫ్ట్ లెగ్ ఇలియోఫెమరల్ డిసీజ్ అంటే రక్తనాళాల్లో అక్కడక్కడ బ్లాక్స్ ఇది వచ్చిందండి, బ్లాక్స్. ఓకే. ఎక్కువ దూరం కూడా నడవలేదు. ఓకే. అది ఎక్కువ బ్లాక్స్ కావడం వలన దాన్ని స్టెంట్స్ కూడా వేయలేకపోయారు. ఓకే. ఇప్పుడు వచ్చి కూడా 10 ఏళ్ళు అవుతుందండి. ఓకే. ఇప్పుడు మరి ఆమెకి ఇది వ్యాక్సిన్ వేయించండి. ఒకసారి మళ్ళీ ఆ డిజీజ్ పేరేంటో క్లియర్గా చెప్పగలరా అండి? ఇలియక్ ఫెమరల్ డిసీజ్. ఇలియల్ ఫెమరల్ డిసీజ్.
అంటే రక్తనాళాల్లో అక్కడక్కడ క్లాట్స్ వచ్చినాయండి. ఓకే. కాలుగా. ఓకే అండి. దానికి మందులు వాడుతున్నారండి? రక్తనాళాల్లో అక్కడక్కడ వాడుతున్నాం సార్. తప్పకుండా తీసుకోవచ్చండి. వ్యాక్సిన్కి దీనికి అయితే ఏ అడ్డంకి లేదండి. వ్యాక్సిన్ కొన్న డాక్టర్ అంటే ఇప్పుడు ఆయన అంటే రక్తనాళాల్లో క్లాట్స్ ఉన్నాయి అవి ఇవి అని చెప్తున్నారు కదా డాక్టర్. అంటే మేము వార్తలు వింటున్నప్పుడు యాంటీకోయాగులెంట్స్ వాడేటువంటి వాళ్లకు కొంతమందికి ఇది వాడినట్లయితే స్ట్రోక్ అటాక్ అవుతోంది అట్లా ఇట్లా అని చదివాము. కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్లో ఇది బ్యాన్ చేశారు అన్నటువంటి వార్తలు విన్నాము. అండ్ ఏంటి డాక్టర్ పర్టికులర్గా, ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ కోసం అందరం తాపత్రయపడుతున్నటువంటి సిచ్యువేషన్ రైట్ నా ఉంది. అండ్ ఇటువంటి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, ఈ భయం కూడా ఉంది. అండ్ రేపటి రోజు ఇప్పుడంటే ఉత్పత్తి తక్కువ ఉంది కానీ మళ్ళీ రేపటి రోజు డోసెస్ అన్ని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి భయాలు ఉంటే మాత్రం మళ్ళీ వేసుకోవడానికి వెనకడుగు వేస్తుండే సిచ్యువేషన్ కదా. అండ్ ఈ యాంటీకోయాగులెంట్స్ వేసుకున్నప్పుడు వ్యాక్సిన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, తీసుకోవచ్చా తీసుకోవద్దా? ఓకే మేడం, ఈ సినారియో అరైజ్ అయింది యూరోపియన్ కంట్రీస్లో మేడం. ఆ యూరోపియన్ కంట్రీస్లో పర్టికులర్ బ్యాచ్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ వ్యాక్సినేటెడ్ presented with severe headache, and later they got investigated and MRI was done which showed cerebral venous thrombosis అని బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ ఫామ్ అయ్యాయి మేడం. సో అది ప్లస్ పెరిఫరల్ అంటే కాళ్ళల్లో క్లాట్స్ ఫామ్ అవ్వడం ఇలాంటివి చూసారు మేడం. సో తర్వాత WHO ప్రస్తుతం టెంపరీగా సస్పెండ్ చేసి అది నిజంగా వ్యాక్సిన్కి మళ్ళీ వచ్చిందా అనేది ఇన్వెస్టిగేట్ చేసి ఫ్యూ వీక్స్ తర్వాత దెర్ ఇస్ నో రోల్ or there's no link between the vaccine and clots form అవడం అని నిర్ధారణ అయిన తర్వాత రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు నో ప్రాబ్లం. ఆ స్పెసిఫిక్ బ్యాచ్తో ప్రాబ్లం వచ్చింది కానీ వ్యాక్సిన్తో అయితే కాదు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు శక్తి హైదరాబాద్ నుంచి ఉన్నారు మీతో మాట్లాడేందుకు. శక్తి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏది కరోనా టెస్ట్ కోసం లైవ్ తీసుకెళ్ళ కోసం టూ డేస్ పోయారు సార్ మా ఇంటి పక్కన పేషెంట్లు. అయితే అక్కడ వాళ్ళు చేయలేదు. అయితే అది కరోనా వచ్చిందా లేదా అని తెలియలేదు. పాపం అతను ఫీవర్తో సఫర్ అవుతా ఉన్నాడు. మరి ఈ కోవాక్సిన్ టాబ్లెట్ అవి ఇవి మెడికల్ షాప్ లో తెచ్చుకొని వాడుతా ఉన్నాడు. దీనివల్ల ఇంకా తెలుగుతుంది కదా సార్. మరి ఏం తెలియదు, వాళ్ళు చెయ్యరు. మనకి చిన్న తెలవాలి కరోనా టెస్ట్ చేసి ఉన్నదా లేదా ఏం తెలవాలి, కరోనా టెస్ట్ చేసుకోవాలని చెప్పి అంటారు. మనకి మైక్రోబయోలాజికల్ ఎవిడెన్స్ కోసం అయితే తప్పనిసరిగా RT-PCR చేయించాలని. ఒకవేళ అది మీకు అందుబాటులో లేకపోతే ర్యాపిడ్ యాంటిజెన్ కానీ ట్రూనాట్ అని కానీ ఈ 2 టెస్టులు కూడా ఫాస్ట్గా వస్తాయండి. ఒకటేమో హాఫ్ అన్ అవర్లో, ఒకటేమో 4 అవర్స్లో రిపోర్ట్ వచ్చేస్తాను. ఒకవేళ ఎవరు శాంపుల్స్ తీసుకోకపోతే బ్లడ్ టెస్ట్లు అంటే కోవిడ్ మార్కర్స్ అని స్పెసిఫిక్గా కొన్ని మార్కర్స్ ఉంటాయండి, అవి చేయించుకోవడం, లేకపోతే హై రెజల్యూషన్ CT స్కాన్ ఆఫ్ చెస్ట్ చేయించుకుంటే మనకి ఏమైనా ఎవిడెన్స్ తెలుస్తుంది, మనం ట్రీట్మెంట్ ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చండి. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు సోమశేఖర్ కొత్తగూడెం నుంచి. సోమశేఖర్ గారు మేడం సార్తో మాట్లాడండి. హలో మేడం. మీ క్వశ్చన్ అడగండి సార్ని. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది నాకు లాస్ట్ ఇయర్ ఆగస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. దాని తర్వాత రికవర్ అయ్యాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ కరోనా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఉంటే ఏమన్నా ప్రాణాపాయం ఉంటుందా? మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారండి? లేదు సార్, బిలో 45 years. ఓకే. అంటే లాస్ట్ టైం మీకు కోవిడ్ వచ్చింది కాబట్టి మీకు మీ బాడీలో ఎంతో కొంత యాంటీబాడీస్ ఉంటాయన్నమాట అండి. సో అలా అని ఇప్పుడు రాదు అనేది అయితే డెఫినెట్గా చెప్పలేమండి. ఇప్పుడు స్ట్రెయిన్ మారింది కాబట్టి సో బాడీకి మీరు వైరస్కి కొత్త బాడీ అవుతారనమాట అండి. సో you will not be spared from the new strain అనమాట అండి. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెట్ ఇన్ఫెక్టెడ్. సో మనం ఏదైతే ఈ సోషల్ డిస్టెన్సింగ్, పర్సనల్ హైజీన్, మాస్క్ వాడడం అవి కంటిన్యూ చేస్తా వ్యాక్సిన్ వేయించుకుంటే మరీ మంచిదండి. ఇక డాక్టర్ అంటే కరోనా వచ్చిన వాళ్ళందరికీ ఇది పెద్ద ప్రమాదమైన విషయం కాదు, కానీ ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి చూస్తే మాత్రం ఈ కరోనా యాక్టివిటీ రేట్ అనేది చాలా పెరిగినట్టు కనిపిస్తోంది, రికవరీ రేటు తగ్గుతోంది, ఒకవైపు మరణాల రేటు కూడా పెరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అంటే పర్టికులర్గా ఇప్పుడు చూస్తే ఎవరు డేంజర్లో ఉన్నట్టు? మన లాస్ట్ ఇయర్తో పోల్చిన ఇప్పుడు ఇయర్ పోల్చిన ఒక స్పెసిఫిక్ పాపులేషన్ ఆల్వేస్ అట్ రిస్క్ మ్యామ్. ఒకటి ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే అబౌవ్ 60 years ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తున్న మేల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు మేడం. మేల్స్, ఏషియన్స్, నెక్స్ట్ ఈ కిడ్నీ ప్రాబ్లం అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్, ప్రెగ్నెంట్ ఉమెన్,
పీపుల్ హు ఆర్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్స్ ఆర్ ఆల్వేస్ అట్ రిస్క్ మేడం. అండ్ పీపుల్ హూ అండర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ అట్ మోర్ రిస్క్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు డెఫినెట్లీ అట్ రిస్క్ మేడం. ఓకే. అండ్ డాక్టర్ అంటే గతంలో కన్నా ఇప్పుడు చూస్తే కరోనా అంటే వైరస్ యొక్క యాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా ఉందని చెబుతున్నారు. అండ్ లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా కోర్స్ ఇచ్చేవాళ్ళు, కరోనా ఎఫెక్టెడ్ అని తెలియగానే కోర్స్ ఇచ్చేవాళ్ళు, ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండి, హోమ్ క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఒకసారి కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడిన తర్వాత మీకు. హలో హలో సార్తో మాట్లాడండి. అనురాధ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. మాకు మా వారికి కోవిడ్ వచ్చి 3 రోజులు అయిందండి. తెల్లారి నుంచి నాకు కూడా గొంతు నొప్పి, కాళ్ళు నొప్పి నుంచి నేను కూడా నిన్న టెస్ట్ చేసుకున్నాను. అలాగే నాకు కూడా పాజిటివ్ వచ్చిందండి. ఇద్దరికి పాజిటివ్ ఉందండి. ఇప్పుడు వేరే గదిలో ఉంటున్నామండి, సపరేట్ గానే. అయితే నేను చేసి వంట మాస్క్ తోటి వెళ్ళి పెట్టేస్తా ఉన్నాను. అయితే కాళ్ళు తీపులు బాగున్నాయి, కాళ్ళు బాగా తీపి వస్తున్నాయి మన నడుము కనుక కిందకి. కళ్ళు మాత్రం మా వారికి కూడా ఆయనకు నిన్న కూడా నడుము పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒకేలాగా ఉన్నది. ఈ రోజు నాకు 2వ రోజు కదా, ఈ రోజు నాకు కూడా కళ్ళు కొంచెం తేడా ఉన్నాయండి. అంటే ఏదో మస్కల్లాగా. అదే ఈ నీరసం బాగుంది, ఫుడ్ ఇట్లా ఏం తీసుకోమంటే కొంచెం జాగ్రత్త. అదమ్మా, వైరల్ ఇల్నెస్ ఉంది కాబట్టి ఇద్దరికి పాజిటివ్ అని తేలింది కాబట్టి మీ దగ్గరలో ఉన్న కోవిడ్ హాస్పిటల్ కన్నా వెళ్ళడం, లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంట్స్లో డాక్టర్ని కన్సల్ట్ చేయడం. డైట్ అయితే స్పెసిఫిక్గా ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. ప్రోటీన్ డైట్ తీసుకోవడం, ఫ్రూట్ డైట్ తీసుకోవడం, ఓవరాల్గా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే సరిపోద్దాం. ఓకే డాక్టర్, ఇంతకుముందు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే అంత ఫాస్ట్ యాక్షన్ ఉన్నప్పుడు లాస్ట్ టైం ఏ విధంగా అయితే ఒక 14 days కోసం కోర్స్ అని ఇచ్చేసి ఇంట్లో వాడమని చెప్పేశారు, ఇప్పుడు అది వర్కౌట్ అవుతుంటుందా? అంటే ఇప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా తగ్గిందని మీరే చెబుతున్నారు. ఆ టైంలో అంటే సిమ్టమ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది, గతంతో పోలిస్తే తొందరగా లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం, ఇవన్నీ తొందరగా జరిగిపోతున్నాయి కదా. మరి డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారా? తప్పకుండా ఉందండి. బేసికల్గా ఈ వైరస్ అనేది 3 phases ఎఫెక్ట్ చేస్తుంది అనమాట అండి. ఒకటి ఎర్లీ ఫేజ్ అండి, అప్పుడే థ్రోట్ సెల్స్, ఇనీషియల్ ఓరల్ సెల్స్లోకి ఎంటర్ అవ్వడం. సెకండ్ ఫేజ్ ఏమో పల్మనరీ ఫేజ్ అండి, అంటే లంగ్స్లోకి ఎంటర్ అవ్వడం. థర్డ్ ఏమో హైపర్ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అని మన బాడీ రెస్పాన్స్ ఉంటుంది అనమాట. సో ఏదైతే ఈ 14 days ఉందో, ఫస్ట్ 5 days ఈ ఎర్లీ ఇనీషియల్ ట్రాన్సియంట్ ఫేజ్, పల్మనరీ ఫేజ్ ఉంటుంది మేడం. ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో హైపర్ రెస్పాన్సివ్ ఫేజ్ అనమాట మేడం. బాడీ ఎక్కువ రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఈ ఎర్లీ ఫేజ్లో గనక స్టెరాయిడ్స్ తీసేసుకుంటే గనక తొందరగా వైరస్ రెప్లికేట్ అయిపోయి మొత్తం లంగ్స్ ఇన్వాల్వ్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట ఎర్లీగా తీసుకుంటే. సో ఇదివరకు ఏదైతే మెడిసిన్స్ ఇచ్చారో, అంటే ఫ్యూ యాంటీబయాటిక్స్, ఫ్యూ మల్టీవిటమిన్స్, అవి మోర్ దెన్ ఎనఫ్ మేడం. అవి సరిపడి తీసుకుంటే సరిపోద్ది. ఇదివరకు అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టెరాయిడ్స్ రాశారా అని భయపడిన జనాలు ఇప్పుడు మట్టికి డాక్టర్ ఏమిస్తున్నారు లేకపోతే బయట ఏమిస్తున్నారు అనేది ఆలోచించకుండా కూడా వేసేసుకుంటున్నారు మేడం, బికాస్ ఆఫ్ ఫోబియా. సో ఒక్కసారి మీకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో స్టెరాయిడ్స్ ఉన్నాయా లేవా, అది అవసరం ఉందా లేదా అనేది మీ దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం బెటర్ మేడం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరికో ఫ్రెండ్స్కి తగ్గిందని, వేరే ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గిందని సేమ్ ప్రిస్క్రిప్షన్ వాడడం, వైరస్ దాని విరులెన్స్ పెరగడం 50% అయితే రాంగ్ మెడిసిన్స్ వాడి దాన్ని ఇంకా చేసుకోవడం ఈ సెకండ్ వేవ్కి మేజర్ కాజెస్. డాక్టర్, అంటే కొద్దిగా సిమ్టమ్స్ ఉండి అప్పుడే కనుక వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాక రిజల్ట్ వచ్చేంత వరకులో కనుక వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకు అంటే ఈలోపే అంటే రిజల్ట్స్ వచ్చే చాలా మంది ఆ 2 daysలో, ఆ 1 dayలోనే వాళ్ళ సివియర్ అవుతున్న పరిస్థితి ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. సో పాజిటివ్ వచ్చాక అయితే కోర్స్ వాడడం బెటర్. ఈ లోపల యాంటీపైరెటిక్స్ అంటే పారాసెటమాల్ లాంటిది, మల్టీవిటమిన్స్ లాంటిది, ఓరల్ లిక్విడ్స్, ఫీవర్ ఉన్నప్పుడు డిహైడ్రేషన్ ఉంటుంది కాబట్టి అవి వాడితే మోర్ దెన్ ఎనఫ్. సార్ కాలర్ ఉన్నారు, బ్రహ్మయ్య నెల్లూరు నుంచి. బ్రహ్మయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, నాకు పోయిన నెల 29వ తేదీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసాను సార్. అలాగే.
ఆ వేసిన రోజు నుంచి నాకు ఒళ్ళు నొప్పులు, కొంచెం నైట్ ఫీవర్ రావడం అట్లా ఉంది. ఓకే. అలాగే 1 వీక్ ఉంది సార్. 1 వీక్ ఉన్న తర్వాత నాకు కొంచెం ఏందో చూద్దామని మా మిస్సెస్ వాళ్ళ అక్క కొడుకు మన నెల్లూరు అపోలోలో డాక్టర్ సార్. ఓకే. అక్కడికి వెళ్ళి అతని దగ్గర తీర్చుకుంటే ఆయన ఒకసారి సిటీ స్కాన్ చేద్దాం ఉన్నాడు. అలాగే. సిటీ స్కాన్లో 8% అని వచ్చింది సార్, పాజిటివ్ అని. ఓకే. ఓకే. సరే అతను కోర్సు రాశాడు, సరే వేసుకుంటా ఉన్నాను. ఓకే. 3వ రోజే గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశారు సార్. ఓకే. ఓకే. మళ్ళీ అపోలో వాళ్ళు కూడా ఆయన పంపించి అపోలో వాళ్ళ చేత కూడా చేయించాడు సార్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. అదే రోజు, ఒకే రోజు. ఓకే. రెండిట్లో నెగిటివ్ అని వచ్చింది సార్. అవునండి. అవునండి. నెగిటివ్ అని వచ్చింది. సరే నేను ఒక 4-5 రోజులు ఆ మెడిసిన్ వాడుకున్నాను. నాకైతే అన్ని తగ్గిపోయి ఓకే. నాకు ఇప్పుడు 15 రోజులు అయింది సార్. నేనే యాక్టివ్గా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళకి నేను సెపరేట్గా ఒక 12 రోజులు అయితే ఐసోలేషన్లో పై మిట్టి మీద ఉన్నాను సార్, వాళ్ళు కింద ఉన్నారు. ఓకే. వేరుగా ఉన్నాను. ఇప్పుడైతే అందరూ బాగున్నారు, నాకు కూడా బాగుంది. కానీ ఏదన్నా మెడిసిన్ వాడాలన్నా ఇప్పుడు ఏం అవసరం లేదు. ఆల్రెడీ కోర్స్ అయిపోయింది కాబట్టి ఇంకేం వాడక్కర్లేదండి. ఒకవేళ వాడాలనుకుంటే జస్ట్ మల్టీవిటమిన్స్ వేసుకుంటే తొందరగా ఈ రికవరీ ఫేజ్లో ఇంకా తొందరగా రికవరీ ఉంటుంది అనమాట. అండ్ డాక్టర్, వైరస్ మ్యూటేషన్ జరిగినాయి అని అనుకుంటున్నాం కదా, అంటే కొంతమందికి సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత కరోనా ఎఫెక్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళది అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ యాంటీబాడీస్ వస్తాయని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ వ్యాక్సినేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ వేసుకోవాలా, లేదంటే ఇప్పటి వరకు వేసుకున్నారు కాబట్టి యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి వేసుకునే అవసరం లేదా, లేదంటే సెకండ్ డోస్ వేసుకోవాలా? ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా మందికి ఉంది. దాని గురించి ఒకసారి క్లారిటీ ఇస్తాను. యూజువల్గా కోవిడ్ వ్యాక్సినేట్ చేయించుకున్న తర్వాత, కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని గైడ్ లైన్స్ అయితే 2 months వరకు వ్యాక్సినేషన్ వేయించుకోవద్దని చెప్తున్నాయండి. సో 2 months తర్వాత యాంటీబాడీ లెవెల్స్ బట్టి 2 doses వేసుకోవాలా, 1 dose వేసుకోవాలా అనేది డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఎన్ని డోసులు వేసుకున్నా అది బూస్టర్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో 1 వేయించుకున్నా 2 వేయించుకున్నా డెఫినెట్గా బూస్టర్ ఉన్న ఇమ్యూనిటీ డెఫినెట్గా పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 2 months తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ మళ్ళీ వేసుకోవాల్సింది అంతే మేడం. 2 months ఎండింగ్లో ఒకసారి యాంటీబాడీ లెవెల్స్ IgM చేయించుకొని లెవెల్స్ తక్కువ ఉంటే అప్పుడు 2 doses ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు బాగానే ఉంటే లెవెల్స్ సిగ్నిఫికెంట్గా ఉంటే అప్పుడు సింగిల్ డోస్ సరిపోతుంది. అండ్ సార్, మీరు ట్రీట్ చేస్తున్నటువంటి పేషెంట్స్లో అంటే ఎటువంటి కండిషన్స్లో వస్తున్నారు అండ్ ఎటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రమాదకరంగా మీకు అనిపించింది? ఈ మధ్యన చూస్తున్న సెకండ్ వేవ్లో కేసెస్ మోస్ట్ ఆఫ్ దమ్ అడల్ట్ పాపులేషన్ వస్తుంది మేడం. అంటే యూజువల్ 20s to 30s ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మేడం. దిస్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ వేవ్. సో అదర్ సిమ్టమ్స్ లైక్ డయేరియా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లైనింగ్ డ్రైనెస్ ఆఫ్ మౌత్, సివియర్ కాఫ్ మేడం, అండ్ నెక్స్ట్ నాజియా. ఈ మేజర్ కంప్లైంట్స్ మేడం. ప్లస్ కొంతమంది చాలా టిపికల్గా ప్రజెంట్ అవుతున్నారు మేడం. యూజువల్గా మనకి ఆక్సిజన్ లెవెల్స్ అబౌవ్ 94 ఉంటాయన్నమాట. వన్స్ 94 తగ్గిన తర్వాత తగ్గుతుంటే మనకి బాడీ ఈ మజిల్స్ యాక్ట్ చేయడం, ఆయాసం అనిపించడం ఇలాంటివన్నీ అవుతుంటుంది. అవునండి. సో యూజువల్గా 94 తగ్గినా కూడా మీరు నాతో మాట్లాడినా నేను డిస్ట్రెస్లో ఉంటానన్నమాట. బట్ ఈ కోవిడ్ పేషెంట్స్లో 80, 60, 50, 40 కూడా తగ్గిపోయినా కూడా వాళ్ళు శుభ్రంగా భోంచేయడం, మంచినీళ్ళు తాగడం, ఏం అవ్వలేదు అని అనుకోవడం. సో ఈ టైప్ ఆఫ్ టిపికల్ ప్రజెంటేషన్ హ్యాపీ హైపాక్సియా అని అంటాం అనమాట. సో వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా కూడా వాళ్ళు నార్మల్గా తిరగడం. సో అది కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే మట్టుకి ఇమీడియట్గా చాలా ప్రమాదకరం, ఫ్యాటల్ కాన్సిక్వెన్సెస్. సార్ కాలర్ ఉన్నారు, శివ హైదరాబాద్ నుంచి ఉన్నారు. శివ గారు. హలో సార్, చెప్పండి. ఇది కొంచెం చెస్ట్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది సార్ 2 days నుంచి. ఓకే. గ్యాస్ ప్రాబ్లం అనుకుని గ్యాస్ టాబ్లెట్స్ వేస్తున్నాను. ఓకే. యాక్చువల్లీ చెక్ చేయించాలా మరి కరోనా టెస్ట్ అని? మీ ఏజ్ ఎంత? 27. 27. ఓకే. చెస్ట్ పెయిన్ కాబట్టి ఫస్ట్ ఈసీజీ తీయించుకోండి. తర్వాత ఎక్స్రే తీయించుకొని మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ ఎవరికన్నా చూపిస్తే వాళ్ళు నెసరీ టెస్ట్ అవసరమని మీకు ప్రిస్క్రైబ్ చేస్తారండి. డాక్టర్, అంటే మామూలుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్ కోసం ఈవెన్ ఫస్ట్ వేవ్లో ఎక్స్పెక్ట్ చేసినా కూడా అసలు డ్రగ్గే లేదు, వ్యాక్సినేషన్ ఎప్పుడు వస్తుందో అని ఆలోచించిన సిచ్యువేషన్. ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ గురించి కూడా వింటూ ఉన్నాము. అండ్ రీసెంట్ డేస్లో డ్రగ్స్ అనేవి ఎక్కువగా విరివిగా, ముఖ్యంగా పర్టికులర్ రీట్రీట్మెంట్కు అనేది ప్రాక్టికల్ ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ అంటూ ఇస్తున్నారు కానీ అది వర్కౌట్ అవుతున్నాయి.
అవును. పర్టికులర్గా ఇదని లేదు కదా, అవును. అండ్ రీసెంట్ డేస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా మేడం, మొత్తం వరల్డ్లో ఉన్న సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా దే ఆర్ ఫుల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డెవలపింగ్ న్యూ డ్రగ్స్ ఫర్ కోవిడ్. సో రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే కొన్ని డ్రగ్స్, ఎగ్జాంపుల్స్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో వాడే డ్రగ్స్, దాన్ని డెవలప్ చేస్తున్నాం మేడం. కొన్ని ఫ్యూ క్లినికల్ ట్రయల్స్లో దాని ఎఫెక్ట్, మెనీ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్స్లో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ చూపించాయండి. ప్లస్ కొత్త యాంటీవైరల్ డ్రగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ఈ మీసెంకైమల్ స్టెమ్ సెల్ థెరపీ అని, దాని మీద కూడా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరుగుతుందండి. సో ఈ మూడు తొందరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. సో పర్టికులర్ ట్రీట్మెంట్ అంటే ఇది అని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఇప్పుడు? అంటే డెఫినెట్గా ఇప్పటి వరకు అంటే ఇది అది తెలియక ఈ రెమిడెసివిర్లు దాచుకొని, స్టెరాయిడ్స్ దాచుకొని అన్ని ఒకవైపు బ్లాక్ దందా నడుస్తున్న సిచ్యువేషన్, పర్టికులర్గా ఈ డ్రగ్ అని తెలిసినప్పుడు పేషెంట్స్ కూడా అంటే ఇంత భయపడరు. కరోనా అంటే ముఖ్యంగా భయానికే సగం వాళ్ళ హెల్త్ పాడవుతుంది అని విన్నాము. డెఫినెట్గా మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మేడం. సో నేను మీ ద్వారా చెప్పాలనుకుంది, రెమ్డెసివిర్ ఇస్ నాట్ ద ఓన్లీ డ్రగ్ మ్యామ్. రెమ్డెసివిర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద వైరస్, ఇట్ విల్ డిక్రీస్ ద వైరల్ లోడ్, బట్ దేర్ ఆర్ అదర్ కాంప్లికేషన్స్ లైక్ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం, లంగ్స్ ఇన్వాల్వ్ అవడం, ఆయాసం రావడం. సో రెమ్డెసివిర్ విల్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ వైరల్ లోడ్, దేర్ ఆర్ అదర్ డ్రగ్స్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్. సో రెమ్డెసివిర్ తీసుకొని ఇంట్లో చేసేద్దాం, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి రెమ్డెసివిర్ ఇస్తే తగ్గిపోవాలి కదా అనేది కూడా మిస్కాన్సెప్షన్. సార్ కాలర్ ఉన్నారు, విమల ఒంగోలు నుంచి. విమల గారు. మేడం, హలో మేడం. విమల గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం, మేము వ్యాక్సిన్ వేయించుకుందాం అనుకుంటున్నాం మేడం. అయితే మా ఇంట్లో వాళ్ళకి నెమ్ముంది మేడం, అందువల్ల అది వేసుకోవచ్చా లేదా అని. ఓకే, 14 days లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటే మట్టికి అవాయిడ్ చేయాలమ్మ. నిమ్ముందని అంటున్నారు కాబట్టి బెటర్ ఒక 2 weeks అవాయిడ్ చేసి తగ్గాక చేయించుకోండి అమ్మ. యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ చేయించుకోకూడదు. ఓకే డాక్టర్, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అని వింటూ ఉన్నాము. అసలు ఏంటి డాక్టర్ అది ఎందుకు వస్తుంది? మనం ఈ బ్లాక్ ఫంగస్ అనే దాన్ని టర్మ్ చేసిన నేమ్ మ్యూకర్ మైకోసిస్ మేడం. ఇది ఫంగస్ మేడం, బేసికలీ ఇన్వేజివ్ ఫంగస్ అనమాట. సో యూజువల్గా ఎవరిలో చూస్తామంటే ఈ డయాబెటీస్, క్యాన్సర్ పేషెంట్స్ లో ఎక్కువగా చూస్తాం అనమాట. సో ఈ ట్రాన్స్ప్లాంట్స్ చేయించుకున్న వాళ్ళకి కూడా వస్తుంది మేడం. సో బేసికలీ అది మోల్డ్స్ కింద ఉంటుంది మేడం, గాల్లో తిరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ కోవిడ్లో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వలన, సో పోస్ట్ కోవిడ్ రికవరీలో ఉన్నప్పుడు ఈ మోల్డ్స్ ఇన్హేల్ చేయడం, లేకపోతే క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడం వలన అది యూజువల్గా సైనసెస్లోకి ఎంటర్ అవుద్ది అనమాట. సైనసెస్లోకి ఎంటర్ అయ్యి బాడీలో కూడా ఎంటర్ అయ్యి ఇన్వేజివ్గా తయారయ్యి బ్రెయిన్లో యాబ్సెస్ కింద కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అండి. సో సైనసైటిస్తో ప్రజెంట్ అయితే ఇమీడియట్గా ఈఎన్టీ డాక్టర్కి చూపించుకొని ఆ నెక్స్ట్ ఫాలో అప్ చేయించుకోవడం బెటర్ అండి. అండ్ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తే కళ్ళు కూడా పోయి డెఫినెట్గా అంటే ఇన్వేజివ్ మేడం. సో బోన్ని కూడా ఎరోడ్ చేసేసి బ్రెయిన్, నర్వ్స్, బ్లడ్ వెజల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట అండి. సో కంటి చూపు పోయే ఛాన్స్, బ్రెయిన్లో పస్ ఫామ్ అయ్యే ఛాన్స్, డెత్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఇమీడియట్గా దాన్ని ఫాలో అప్ చేయడం. నెగ్లెక్ట్ చేస్తే ఈ కోవిడ్ నుండి బయటపడ్డా కూడా దాని నుండి తప్పించుకోలేరు. అవును మేడం, కాంప్లికేషన్స్ డెఫినెట్గా చాలా లైఫ్ థ్రెటనింగ్ మేడం. సార్ ఇంకా ఎటువంటి అంటే ఎఫెక్ట్స్, అంటే ముఖ్యంగా ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏవే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు? ఈ మ్యూకర్ మైకోసిస్, లైక్ బ్లాక్ ఫంగస్ టైప్. బ్లాక్ ఫంగస్ అదే మేడం, కంటి చూపు పోవడం, ఫీవర్స్, సైనసైటిస్, హెడేక్స్, నెక్స్ట్ క్లాట్స్ ఇన్ ద బ్రెయిన్. సో హై ఫీవర్స్ రావడం, మెనింజైటిస్ లాంటివి రావడం, విజన్, సడన్ లాస్ ఆఫ్ విజన్. అండ్ డాక్టర్ ముందుగానే రాకుండా ఉండేందుకు, అంటే రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి పాటించాలి. మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఓకే. ఇవి కూడా రాకుండా అంటే మనం ఇమ్యునైజ్ అయినట్టయితే ఇవి రావు అని చెప్పేసి చాలా మంది ముందుగానే టాబ్లెట్స్ వేసుకోవడం, ఒకవేళ మనకి ఈ డెఫిషియన్స్ ఉందేమో ఆ డెఫిషియన్స్ ఉంది అని వేసుకుంటూ ఉన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వేసుకోవచ్చా అట్లా? నాట్ అడ్వైజబుల్ మేడం. ఏమైనా డెఫిషియన్సీ ఉంటేనే వేసుకోవడం. బట్ ఎవరైతే ఇంట్లో కోవిడ్ కేసెస్ వాళ్ళు ఉంటే మల్టీవిటమిన్స్ వేసుకోవడం ఒక గుడ్ ప్రాక్టీస్. కానీ లాంగ్ టర్మ్గా మల్టీవిటమిన్స్ వాడడం, రాకుండా ఉండదని వేసుకుంటే టాక్సిసిటీస్ వస్తాయన్నమాట అండి. ఎందుకంటే వైటమిన్ ఏ అయినా సరే, ఏ వైటమిన్ అయినా ఎక్కువ డోసెస్లో వెళ్తే టాక్సిటీ వస్తాయండి. సో నాట్ అడ్వైజబుల్ టు టేక్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే,
ఓకే. అండ్ డాక్టర్ అంటే వీక్లీ ఒకసారి వేసుకునేటువంటి ఏదో ప్రొఫిలాక్సిస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అంటే కొంతమంది, అంటే ఎక్కడైతే పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ అండ్ మధ్యన ఐవర్మెక్టిన్ అనే ఒక డ్రగ్ గురించి వచ్చింది మేడం. ఓకే, బట్ అటువంటివి కూడా అంటే మామూలుగా జనరల్ గా అందరికీ కూడా ఇస్తున్నారా అట్లా ఏమైనా? లేదండి, అలా ఇవ్వట్లేదని. ఈ మధ్యన స్టడీస్లో ఐవర్మెక్టిన్ ఇస్తే వైరల్ లోడ్ తగ్గుతుంది అని కొన్ని స్టడీస్లో వచ్చింది, కానీ ఇంకా సిగ్నిఫికెంట్గా ఏం ప్రూవ్ అవ్వలేదు అనమాట. అంటే ట్రీట్ చేసేటువంటి ఇప్పుడు ఫస్ట్ లైన్ వారియర్స్ ఉన్నారు, వాళ్ళు ట్రీట్ చేస్తారు కాబట్టి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి వీక్లీ ఒక 400 mg, యాక్చువల్గా ఆ డ్రగ్ నేమ్ నాకు గుర్తులేదు, హైడ్రాక్సిక్లోరోక్విన్. అది ఇనీషియల్గా కొన్ని స్టడీస్లో అప్రూవ్ అయింది, కానీ తర్వాత దాని ఎఫికసీ ఏం ప్రూవ్ అవ్వలేదు అన్నమాట అండి. సో అది డిస్కంటిన్యూ చేస్తారండి. ఇప్పుడు దాన్ని కోవిడ్ ట్రీట్మెంట్లో వాడలేదండి. సో బెస్ట్ అడ్వైజ్ అయితే మల్టీవిటమిన్స్ ఈజ్ ఎనఫ్ అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు కరోనా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, రైట్ నో సిచ్యువేషన్ ఎట్లా ఉంది, పేషెంట్ వస్తే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, నెగ్లెక్ట్ చేస్తే ఎంత ప్రమాదకరమో, అండ్ కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ని కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ డాక్టర్ గారితో ఇప్పుడు మీరు మాట్లాడలేనటువంటి వాళ్ళు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. అశ్విన్స్లో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా, మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.